అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నానండి. బ్లౌజ్ కటింగ్ అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ మటుకు చూపిస్తానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ఏ విధంగా మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనేది మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అందువల్ల నేను మొత్తం వీడియో ఇంత లెంత్ పెట్టేసి మీకు చూడాలంటే ఇసుక వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి మీకు అర్థమయ్యే విధంగా ఇంకా స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ మనం లైనింగ్ చూడండి, ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి పెట్టుకోవాలి, ఓపెన్స్ ఉండేది మనకు ఆపోజిట్ పెట్టుకొని, కింది వైపు ఏమన్నా మనకు క్రాసులు ఉంటే, వేస్ట్ క్రాస్ ఉంటే స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. తర్వాతకు వచ్చేసి చూడండి, ఒక 1/2 ఇంచు మనం హేమింగ్ పట్టి స్టిచ్ చేయడం కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేయండి. ఆ తర్వాత చూడండి, ఆల్తీ బ్లౌజుకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ పెట్టాను చూసారా, ఇంకా కస్టమర్ ఇంకా లూజ్ పెట్టక్క, ఇంకా క్లాత్ పెట్టక్క అని చెప్తుంది. ఉంది అండి క్లాత్ అయితే, కానీ చెప్తుందని చెప్పేసి ఊరికే ఒక గీతమైన ఎగస్ట్ అయితే ఎక్కువ పెట్టానండి. ఇంకా ఈ విధంగా లూజ్ చూసుకోవాలా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్కి చూడండి, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరికి ఈ విధంగా పట్టుకోవాలండి. ఇంకా టైట్గా పట్టుకొని మనము ముడతలు ఉంటుందండి, కొన్ని జాకెట్లు వచ్చేసి ముడతలు అయితే వస్తాయి. ముడతలు లేకుండా టైట్గా పట్టుకొని పొడవు అయితే చూసుకోవాలండి. ఇక్కడికి పొడవు అయితే వచ్చింది కదా, ఈ పొడవు చూసేటప్పుడు మనము కింద మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, హేమింగ్ పట్టి దగ్గరికి హేమింగ్ పట్టి స్టిచ్ చేయడం కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి పైన బ్లౌజ్ పొడవు షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు అలాగే ఖర్చు కలిపేసి మొత్తం బ్లౌజ్ పొడవు అయితే 13.5 అండి. ఖర్చుతో కలిపేసి 14.5 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు అండి. మొత్తం మనకు ఖర్చులతో కలిపేసి 14.5 ఇంచులు బ్లౌజ్ పొడవు. ఇంకా మీకు అర్థం కావాలని చెప్పేసి బ్లౌజ్ అయితే మీకు కొలిచి చూపిస్తున్నా చూడండి, కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు తెలియాలి కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ కొలిచి చూసుకోవాలండి. చుట్టుకొలత అనేది 27 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక్కడ మనం ఈ 27 ఇంచులకు గాను మనము 4 భాగాలు అయితే డివైడ్ చేసుకోవాలండి. 4వ భాగం వచ్చేసి మనకు 6.25 ఇంచులు అయితే వస్తుందండి. ఇంకా 6.25 ఇంచులకు మనం మార్క్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఒక్క గీత మనం పెంచాం కదా అక్కడ, అందుకని చెప్పేసి 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఈ కొద్దిగా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకు 4 భాగాలు కలిపి 1 ఇంచ్ ఎగస్ట్ వస్తుంది కదా, ఆ 1 ఇంచ్ అనేది మనము 4 సైడ్ జాయింట్ల వైపు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా. 7 ఇంచులు నడుము లూజ్ కోసం అయితే 7 ఇంచులు మార్కింగ్ వేసాం కదా. ఇంకా చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లౌజ్కు డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ మార్కింగ్కు 1 ఇంచ్ అనేది వేసుకోవాలండి. ఈ డాట్స్ స్టిచ్ చేయడం కోసం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది ఎగస్ట్ తీసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 ఇంచ్ ఎగస్ట్ మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత ఖర్చులకు అయితే చూడండి, ఇక్కడ మనకు మెయిన్ మార్కింగ్ 2 ఇంచులు వచ్చింది. ఎగస్ట్ నేను కొద్దిగా తీసుకున్నాను కదా, రెండు గీతలు అయితే వచ్చిందండి ఎగస్ట్ ఖర్చు. ఇంకా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఇంకా మనం నెక్స్ట్ ఆల్తీ బ్లౌజుతో మొత్తం మెజర్మెంట్ అయితే తీసుకున్నాము. అంతకన్నా ముందు మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నామండి. పైన మనము ఖర్చుకు షోల్డర్ జాయిన్ చేయడం కోసం ఎగస్ట్ ఖర్చుకు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా మనము ఆల్తీ బ్లౌజ్ను మడత వేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా మడత వేసుకోండి. మడత వేసుకొని ఇంకా స్ట్రైట్గా చూడండి, ఇలా గుంజినట్టు పట్టుకుంటే మనకు నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుందండి. ఈ విధంగా నీట్గా మనము వేసుకోవాలా చూడండి, మార్కింగ్ దగ్గర ఈ విధంగా నీట్గా మనము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ ఎడల్పు దగ్గర ఒక మార్కింగు, నెక్స్ట్ పొడవు దగ్గర ఒక మార్కింగు,
నెక్కు పొడవు దగ్గర ఒక మార్కింగ్, ఎడల్పు దగ్గర ఒక మార్కింగ్, పొడవు దగ్గర ఒక మార్కింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్కు చూడండి, నెక్కు వైపు ఒక పావించండి, హెమింగ్ కానీ పైపింగ్ కానీ స్టిచ్ చేయడం కోసం ఒక పావించు ఎగస్ట్రా. అలాగే షోల్డర్ వైపుని మనము హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం ఒక పావించు ఎగస్ట్రా. మనం షోల్డర్ ఎంత వస్తుందో చూసుకొని అటు సైడ్ ఒక పావించు, ఇటు సైడ్ ఒక పావించు అనేది ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి చూడండి, సంఖ దగ్గర మనకు ఇలా చేయి అనేది మనం పైకి పట్టుకుంటే హ్యాండ్స్ అనేది కొద్దిగా పైకి ఎత్తితే కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా సంఖ దింపు అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు టేప్తో చూపిస్తున్నా చూడండి, మనకు నెక్కు ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా. చూశారు కదా, చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకు కరెక్ట్గా 2 ఇంచులు అయితే వచ్చింది. అలాగే షోల్డర్ చూడండి, కరెక్ట్గా 3 ఇంచులకి అయితే వచ్చింది. నెక్కు షోల్డర్ కలిపేసి మనకు 5 ఇంచులు వచ్చిందండి. చూశారు కదా, ఈ విధంగా మనము కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. మనం ఆల్ది బ్లౌజ్తోనే కరెక్ట్గా వస్తుంది. మనం వేసేదాన్ని పట్టించి మనకు ఉంటుంది. మీకు కొత్తగా టైలరింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదండి, అందుకనే నేను టేప్తో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ సంఖ భాగం అనేది చాలా తక్కువ వచ్చిందండి మనకు. ఇక్కడ చూడండి, ఆల్తీ బ్లౌజుకు ఈ సైడ్ లెంత్ అనేది ఎక్కువ పైకి వచ్చేసిందండి. అందుకని మనకు మార్కింగ్ వేసేటప్పుడు 4.5కే వచ్చిందండి. ఇక్కడ మనకు ఎంత వచ్చింది, 5 ఇంచులు కదా, ఇక్కడ మనము 5.5 లేదా 5 ఇంచుల వరకు అయినా తీసుకోవచ్చండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 లేదా 5 ఇంచులకు అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఇంచులకు అయితే మార్కింగ్ వేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి నేను వేసుకున్నానండి. ఫస్ట్ మార్కింగ్ మనకు 5 ఇంచులు వచ్చేసింది. ఇంకా మనం పైకి 1/2 ఇంచు పైకి పెంచాము కదా, అది అనేది వదిలేస్తున్నానండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలండి మనము. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో చూడండి, మనకు మెయిన్ వచ్చేసి కింది మార్కింగ్ అండి, పై మార్కింగ్ వదిలేయాలి. ఇంకా మామూలుగా అయితే మనం పై మార్కింగ్కు చూసుకోవాలి. పై మార్కింగ్ ఇప్పుడు మనకు వేస్ట్ అయిపోయింది కాబట్టి కింది మార్కింగ్తో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చేసి సంఖ భాగంలో చూడండి, రౌండ్ షేప్ అయితే ఈ విధంగా 1 ఇంచుకు మార్కింగ్ వేసుకొని సెంటర్లో ఒక 1 ఇంచుకు మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తిప్పుకోవాలండి. ఇంకా నెక్కు ఎడల్పు 2 ఇంచులు వచ్చింది కదా, పొడవు వచ్చేసి చూడండి 9.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, 9.5 ఇంచులు ఒక రవ్వ కిందికి దింపానండి. అలాగే ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. కింది వైపు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకు కింది వైపు డీప్ అనేది కొద్దిగా బాగా వస్తుందండి, చూడడానికి బాగుంటుంది నెక్ అనేది. ఈ విధంగా పైన 2 ఇంచులు వచ్చిందనుకోండి, కింద 2.5 పెట్టుకోవాలండి. అలాగే పైన మనం 2.5 వస్తే కింద 3 ఇంచులు అలా 1/2 ఇంచు డిఫరెంట్తో వేసుకున్నామంటే మనకు నెక్ అనేది బాగా వస్తుందండి, రౌండ్గా వస్తుంది. అలాగే వేసుకున్నప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత రౌండ్ షేప్ అయితే ఇలా మార్కింగ్ ఇచ్చేయండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు సంకదింపు వచ్చేసి 5 ఇంచులు అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, షోల్డరు 3 ఇంచులు, అలాగే నెక్కు 2 ఇంచులు ఎడల్పు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్కు ఎడల్పు కింది వైపు 2.5. ఇంకా మనకు చుట్టుకొలత వచ్చేసి 7 డాట్స్ కోసం 1 ఇంచు, ఎగస్ట్రా మార్కింగ్ 2 ఇంచులు. అలాగే బ్లౌజ్ పొడవు 13.5. ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 13 ఇంచులే వేసానండి, 13.5 కదా, నేను కొలత అయితే చెప్పాను మీకు. అక్కడ మధ్యలో పైన 1 కింద 2 పెట్టేస్తే సరిపోతుంది. 13.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ పొడవు 13.5, అలాగే సంకదింపు 5 ఇంచులు, షోల్డరు నెక్కుకు 5 ఇంచులు,
అంటే నెక్కు ఎడల్పు 2 ఇంచులు, షోల్డర్కు 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు అండి. నెక్కు పొడవు వచ్చేసి ఇంకా మనకు 9.5 వచ్చింది. అలాగే చుట్టుకొలత వచ్చేసి 7 ఇంచులు,